UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బడికెళ్లాల్సిన వయసులో రోడ్డుపై రూపాయి కోసం అవస్థలు పడుతుండడం చూసి గుండె తరుక్కుపోయింది. ఒంటి నిండా రంగులు పూసుకొని రోడ్డు పక్కన అడుక్కుంటూ దయానీయ స్థితిలో కనిపించిన చిన్నోణ్ణి చూసి హృదయం చలించిపోయింది. బాల్యం ఒక వరం. ఆ సమయం పోతే మళ్ళీ తిరిగి రమ్మన్నా రాదు. బాధలు బాధ్యతలు లేకుండా సాఫీగా గడపాల్సిన సమయం వారిది. అందుకే జీవిత ప్రయాణంలో బాల్యాన్ని అందరూ చాలా ఇష్టపడతారు. అయితే ప్రతి ఒక్కరికి అందమైన బాల్యం ఉంటుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం. విధి వెక్కిరించిన తల్లిదండ్రులు తప్పిదాలైనా కారణం ఏదైనా ఆనందంగా ఉండాల్సిన బాల్యం కష్టతరంగా మారుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది. దీనిపై మంత్రి నారా లోకేష్ ఏకంగా స్పందించారు. బలపం పట్టుకుని బడికి వెళ్లాల్సిన పిల్లాడు వీధుల్లో అడుక్కుంటున్నాడు. ఆలు దిద్దాల్సిన ఆ చెయ్యి రూపాయి కోసం వేడుకుంటుండడం చూసి హృదయం చలించింది. ఒంటి నిండా రంగులతో రోడ్డు పక్కన అడుక్కుంటూ దయానీయ స్థితిలో కనిపించడం చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. సంతోష్ కుమార్ అనే సోషల్ మీడియా కార్యకర్త ఈ వీడియోను ట్యాగ్ చేసి మంత్రి లోకేష్ స్పందించాలని కోరారు. దీనిపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు. బాలుణ్ణి తక్షణమే కాపాడుతామని, చిన్నారి దుస్థితికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది హృదయ విదారక సంఘటన. ప్రతి బిడ్డకు సమాజంలో స్వేచ్ఛ, ప్రేమ అవసరం. మేము బిడ్డను గుర్తించి అవసరమైన రక్షణ, సంరక్షణ చర్యలు తీసుకుంటాం. చిన్నారిపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. మంత్రి లోకేష్ స్పందించడం సంతోషకరమని సోషల్ మీడియా కార్యకర్త సంతోష్ కుమార్ అన్నారు. మంత్రి లోకేష్ కు నెటిజన్లు కూడా శుభాకాంక్షలు తెలిపారు. మహిళా శిశు సంక్షేమం, జిల్లా శిశు సంక్షేమ శాఖల అధికారులకు మంత్రి లోకేష్ కీలక సూచనలు చేశారు. వెంటనే చిన్నారి కోసం జిల్లా శిశు సంక్షేమ అధికార శారద నేతృత్వంలో నగరంలో సోదాలు నిర్వహించారు. మంత్రి లోకేష్ స్పందించిన వీడియోలోని చిన్నారి కర్ణాటకకు చెందినదని స్థానిక యాచకులు తెలిపారు. 10 రోజుల క్రితం ఈ చిన్నారిని తల్లిదండ్రులు తీసుకెళ్లారని వారు తెలిపారు. ఈ చిన్నారి ఆచూకీ తెలుసుకునే క్రమంలో గుంతకల్లుకు చెందిన మరో చిన్నారిని గుర్తించినట్లు తెలిపారు. ఈ చిన్నారి తల్లిదండ్రులను కర్నూలుకు తీసుకొచ్చి వారితో పాటు గుంతకల్లు పంపించినట్లు వారు తెలిపారు. కర్నూలులోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ తో పాటు పలు ప్రాంతాల్లో ఈ ముఠా చిన్నారులను అడుక్కునేలా చేస్తుంది. ఆ చిన్నారులకు సరైన ఆహారం కూడా ఇవ్వకుండా గంజాయి, వైట్నర్ కు బానిసలుగా మారుస్తున్నారని విమర్శలున్నాయి. అధికారులు వెంటనే స్పందించి వారందరినీ చిల్డ్రన్స్ హోమ్ కు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.